దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనము. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. చదవబడిన లేఖన భాగము ప్రభు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనందరికీ తెలిసినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఒక అద్భుతం, ఒక స్వస్థత కార్యం. ఆయన భూమి మీద పరిచర్య చేసినప్పుడు ఆయన కొండ దిగి గెన్నెసరెతు అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ గెన్నెసరెతు ప్రాంతం దగ్గర నుంచి గలియా ప్రాంతానికి వెళ్ళాలి. అయితే సడన్గా గెన్నెసరెతు ప్రాంతం నుంచి తూరు సీదోన్ల ప్రాంతానికి వెళ్ళాడు. వాస్తవానికి ఇక్కడ గలిలియా, ఇక్కడ గెన్నెసరెతు, ఇక్కడ తూరు సీదోను పట్టణాలు ఉంటాయి. ఆయన కొండ దిగి గెన్నెసరెతుకు వచ్చి గలియాకి వెళ్ళాలి. కానీ కొండ దిగి గెన్నెసరెతుకు వచ్చి తూరు సీదోన్ల పట్టణానికి వెళ్ళాడు. సరే, తూరు సీదోన్ల పట్టణానికి వెళ్ళి ఆ ప్రాంతం గుండా ప్రయాణం చేస్తూ ఉండగా ఆ ప్రాంతాల నుండి ఒక తల్లిగారు వచ్చారు. ఆమె సురోఫెనికయ జాతికి చెందినటువంటి స్త్రీ, కనాను స్త్రీ అని బైబిల్లో రాయబడి ఉంది. ఆ స్త్రీ తూరు సీదోను పట్టణంలో ఆ ప్రాంతాల్లో నివసించేది. యేసుక్రీస్తు ప్రభు ఆ పట్టణం గుండా వెళ్తూ ఉండగా ఆయన దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చింది. వచ్చి యేసు ప్రభుని కనుగొని, అయ్యా, నా కుమార్తెకు దయ్యం పట్టి బహుబాధపడుచున్నది, కాబట్టి నా కుమార్తెను బాగు చేయము అని యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఆమె వేడుకుంటుంది. కాస్త డిస్కషన్ జరిగిన తర్వాత చివరిగా యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, అందుకు అన్నాడు. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరుకున్నట్టు నీకు అవునుగాక అన్నాడు. నీ విశ్వాసం గొప్పది, నీవు కోరుకున్నట్టు నీకు అవునుగాక అన్నాడు. ఆ స్త్రీ ఏం చేసిందంటే ఒకటి కోరుకుంది. ఆ స్త్రీ ఒక కోరికను కలిగి ఉంది. ఆ తల్లిగారు ఆ కనాను దేశానికి లేదా కనాను జాతికి చెందిన ఆ స్త్రీ కోరికని కలిగి ఉంది, ఒక ఆశ కలిగి ఉంది, ఒక తలంపు కలిగి ఉంది. ఇక్కడ ఉన్న మీ అందరికి కూడా ఆశలు ఉంటాయి కదా, కోరికలు ఉంటాయి కదా. భూమి మీద మీరు భక్తి చేస్తున్నప్పుడు, బ్రతుకుచూ ఉన్నప్పుడు ఏ ఆశ లేకుండా, ఏ కోరిక లేకుండా, ఏ ఆలోచన లేకుండా ఎవరు ఉండరు కదా. ఏదో రకంగా ఆర్థికంగానో ఆత్మీయంగానో ఏదో రకమైనటువంటి కోరికలు ఖచ్చితంగా కలిగి ఉంటారు కదా. ఖచ్చితంగా ఆ కోరికలు ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి. ఒకరు దేవుని సన్నిధిలో నేను వాడబడాలనే కోరిక ఉంటుంది. కొందరికి దేవుని ద్వారా వచ్చేటువంటి కృపా వరాలు నాకు కావాలనే కోరిక ఉంటుంది. ప్రభువా, నాకు ప్రవచన వరం ఇవ్వు, నాకు స్వస్థత వరం ఇవ్వు, నాకు జ్ఞానం ఇవ్వని ఒకరు కోరుకుంటారు. ప్రభువా, నాకు సరైన నివాసము లేదు, సరైన గృహం లేదు, సరైన స్థలం లేదు, నాకు ఒక స్థలం ఇవ్వయనే కోరిక ఉంటుంది. నాకు ఒక గృహం కట్టుకోవడానికి సహాయం చేయనే కోరిక ఉంటుంది. లేదా ఏదైనా వాహనం కొనుక్కునే కోరిక ఉంటుంది. రకరకాల కోరికలు ఉంటాయి కదా, రకరకాల ఆశలు ఉంటాయి కదా. కోరిక లేనివాడు ఆత్మ సంబంధంగా, ఆర్థిక సంబంధంగా, కుటుంబ పరంగా, గృహపరంగా కోరిక ఆశ లేనివాడు భూమి మీద ఎవరు ఉండరు కదా. అలాగుననే ఈ తల్లిగారికి కూడా ఒక కోరిక ఉంది. ఆమె ఒకటి కోరుకుంటుంది, ఆమె ఒకటి కావాలి అనుకుంటుంది. ఈ తల్లికి యేసు ప్రభు అంటున్నాడు, అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు ఏది కోరుకుంటున్నావో,
నువ్వు ఏ కోరిక కలిగి ఉన్నావో, నువ్వు ఏ ఆశ కలిగి ఉన్నావో, నీవు కోరుకున్నట్టే నీకు అవునుగాక అన్నాడు. ఆమె కోరికను దేవుడు అవును అన్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నీవు కోరుకున్నది ఎందుకు అవునుగాక అనట్లేడు దేవుడు. ఆమె కోరుకున్నది దేవుడు అవునుగాక అన్నాడు. నువ్వు కోరుకున్నట్టే నీకు జరుగుద్ది అన్నాడు. నువ్వు ఏ ఆశ కలిగి ఉన్నావో ఆ ఆశ ప్రకారంగా నీ జీవితంలో నెరవేరుద్ది అన్నాడు. నువ్వు ఏది కోరుకుంటున్నావో నీ కోరిక నెరవేర్చబడుద్ది అన్నాడు. ఆ కనాను స్త్రీకి చెప్పిన దేవుడు, ఆ కనాను స్త్రీ పట్ల అట్టి ఆలోచన కలిగి ఉన్న దేవుడు, ఆ కనాను స్త్రీ యొక్క కోరికను నెరవేర్చిన దేవుడు ఈరోజు స్థానిక సంఘ బిడ్డల కోరికలను నెరవేర్చడా? ఆయన మీ ఆశను నెరవేర్చడా? మరి ఎందుకు మీ కోరికలు నెరవేరట్లేవు? ఎందుకు మీరు తలంచినది నెరవేరట్లేదు? ఎందుకు మీరు ఆశించినది, మీరు కోరుకున్నది దేవుడు అవునుగాక అనట్లేదు? ఎందుకు దేవుడు అది జరిగించట్లేదు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎందుకు జరగట్లేదు? ఆ స్త్రీకి అవునుగాక అని చెప్పిన దేవుడు, ఆ స్త్రీకి అవునుగాక అని చెప్పిన దేవుడు, నీవు కోరినట్టే నీకు జరుగునుగాక అని చెప్పిన దేవుడు మీ జీవితంలో ఎందుకు చేయట్లేదు? మీ జీవితంలో ఎందుకు అవునుగాక అనట్లేదు? రాత్రి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నాకు చూపించిన వచనం అదే. ఏం బోధించాలి ప్రభువా అని ప్రార్థించినప్పుడు నాకు చూపించిన వచనం అది. నేను ఎవరినంటే మీ కోరికను సిద్ధింపచేసి మీ ఆలోచన యావత్తును సఫలపరచువాడను నేను ఎవరినంటే మీ కోరికను సిద్ధింపచేసి మీ ఆలోచన యావత్తును సఫలపరచు దేవుడను నేను. నీవు కోరుకున్నది నెరవేర్చువాడను నేను. నీవు కోరుకున్నట్టుగానే చేయువాడను నేను. ఎవరికి చేసావు ప్రభు అంటే, ఇగో ఆ తల్లిని చూపించాడు నాకు. అందుకు యేసు ఎందుకు ఆమె కోరుకున్నది దేవుడు నెరవేర్చాడు? ఎందుకు ఆమె కోరుకున్నది ప్రభు అవునుగాక అన్నాడు? ఆ స్త్రీ అట యూదురాలు కాదు. ఆ స్త్రీ యూదా జాతికి చెందిన స్త్రీ కాదు. సురోఫెనికియా అనే జాతికి చెందిన వంశానికి చెందిన స్త్రీ ఆమె తూరు సీదోను పట్టణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంది. ఆమె కుమార్తెకు దయ్యం పట్టింది. ఎన్నో రోజులైంది. అయితే ఆమె కుమార్తెకు దయ్యం పట్టిన కారణాన అనేక స్థలాలకు వెళ్ళింది, అనేక మంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళింది, అనేకుల యొద్దకు వెళ్ళి తన కుమార్తెకు కలుగుచున్న బాధ నుంచి విడిపించడానికి, విడుదల పొందడానికి చాలా ప్రాంతాలు తిరిగింది, చాలా స్థలాలకు వెళ్ళింది ఆమె. అయితే ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుని గురించి విని తనకున్న సమస్యను బట్టి, తన కుమార్తెకున్న బాధను బట్టి ఆమె యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆమె ఎందుకు వచ్చింది? ఆమె కుమార్తె జీవితంలో ఒక సమస్య ఉంది, అవునా? యేసు ప్రభు దగ్గరికి ఆ కనాను స్త్రీ ఎందుకు వచ్చిందంటే, ఆమె జీవితంలో, ఆమె కుటుంబంలో, ఆమె కుమార్తె జీవితంలో ఒక సమస్య ఉంది, ఒక ప్రాబ్లం ఉంది. ఆ సమస్య ఆమెను ఎక్కడికి తీసుకొచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకొచ్చింది.
ఈ మధ్యాహ్న కాల సమయమున సమస్య ఎందుకు వస్తుంది? సమస్యలు ఎందుకు వస్తున్నాయి? నాకే ఎందుకు ఈ సమస్య? నా బిడ్డలకే ఎందుకు ఈ సమస్య? నా కుటుంబానికి ఎందుకు ఈ సమస్య? ఆర్థిక సమస్య, పని సమస్య, ఉద్యోగ సమస్య, ఆరోగ్య సమస్య నాకే ఎందుకు వస్తున్నాయి? నాకే ఎందుకు వస్తున్నాయి సమస్యలు? ఈ మధ్యాహ్నం ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నీ జీవితంలో సమస్య ఎందుకు వస్తుందంటే నువ్వు ప్రభు దగ్గరికి రావాలని, నువ్వు ప్రభు దగ్గర ప్రార్థన చేయాలని, నువ్వు దేవునితో సహవాసం చేయాలని. కనాను స్త్రీ జీవితంలో సమస్య రాకపోతే ఆమె యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేదా? అమ్మా వచ్చేదా? కనాను స్త్రీ జీవితంలో, కుటుంబంలో సమస్య లేకపోతే ఆమె ప్రభు దగ్గరికి వస్తుందా? ఈ ఉదయకాల సమయం ప్రభువు చెబుతున్న మాట, నీ జీవితంలో వచ్చే కొన్ని సమస్యలు ఉన్నాయే, వాటిని ప్రశ్నిస్తున్నావు నీవు. ప్రభువా, నా కొడుకు జీవితంలో నీ సమస్య ఎందుకు వచ్చిందయ్యా అని ప్రశ్నిస్తున్నావు. ప్రభువా, నా కుమార్తె విషయంలో నీ సమస్య ఎందుకు వచ్చిందయ్యా అని ప్రశ్నిస్తున్నావు. నాకే ఈ సమస్య వచ్చింది ప్రభువా అని ప్రశ్నిస్తున్నావు. నాకే ఈ ఆర్థిక సమస్య అంటావు, నాకే ఈ ఆరోగ్య సమస్య అంటావు, అయ్యా నాకు చెందిన వారికి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అంటావు. కానీ కనాను స్త్రీ ద్వారా దేవుడు మాట్లాడుచున్న మాట ఏంటంటే, నీ జీవితంలో సమస్య లేకపోతే నువ్వు ప్రభు దగ్గరికి రావు. నన్ను మించిన వారు లేరు అంటావు, నేను చేసిందే కరెక్ట్ అంటావు, నీ నోటికి హద్దు ఉండదు, నీ ఆలోచనకు హద్దు ఉండదు. దేవుడు ఎవరికి ఏ సమస్య పెట్టి ఆయన దగ్గరికి రప్పించాలో వారి జీవితంలో ఆ సమస్యను ఆహ్వానిస్తాడు. వారి జీవితంలో ఆ సమస్యను దేవుడు ఆహ్వానిస్తాడు, ఆయన ఆజ్ఞాపిస్తాడు అట్టి సమస్య. కానాను స్త్రీ జీవితంలో సమస్య ఉంటే ఆమె అన్ని స్థలాలకు వెళ్ళింది, కానీ చివరికి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. నీకు సమస్య ఉందనుకో, నీవు ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుంటావు. నీ ఇంట్లో సమస్య ఉందనుకో, నీవు కనిపించిన వారికల్లా చెప్పుకుంటూ తిరుగుతావు. నీకైనా ఆర్థిక సమస్య ఉందనుకో, నీవు కనిపించిన వారికల్లా చెబుతావు, నా సమస్య ఇది, నా బిడ్డ సమస్య ఇది, నా కొడుకు సమస్య ఇది, నా తల్లిదండ్రుల సమస్య ఇది, వారి సమస్య ఇది, వీరి సమస్య ఇది అని నీ సమస్య ఉంటే నువ్వు అందరితో షేర్ చేస్తావు. నువ్వు అందరికి చెప్పుకుంటూ తిరుగుతావు. నువ్వు అందరికి తీసుకువెళ్ళి నీ సమస్యను వారి చేతుల్లో పెడతావు. అయ్యా నా సమస్య ఇది, మీ వల్ల ఏమన్నా అయితే పరిష్కరించండి అని. అయ్యా నా అవసరత ఇది, మీ వల్ల ఏమైనా సాధ్యమైతే లేదా మీకు ఇష్టమైతే ఈ సమస్యకు మీరేమైనా సహాయం చేయండి, సహకరించండి అంటావు, పరిష్కరించండి అంటావు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, సమస్య నీకెందుకు వచ్చింది అంటే నువ్వు వీరికి వారికి చెప్పుకొని వీరిని వారిని ఆశ్రయించి వీరి చేతిలోనికి వారి చేతిలోనికి వెళ్ళడానికి కాదు, నువ్వు ఆయనతో మాట్లాడి ఆయన వద్ద నుంచి కనికరం పొందడానికి, ఆయనతో సహవాసం చేయడానికి నీకు సమస్య వచ్చింది. అది నీ వ్యక్తిగత సమస్య అయినా, అది నీకున్న ఆర్థిక సమస్య అయినా, అది నీకున్న అనారోగ్య సమస్య అయినా, అది నీకున్న కుటుంబ సమస్య అయినా. ఒక కనాను స్త్రీ, ఒక అన్యురాలు, యూదేతరైనటువంటి ఆ స్త్రీ, దేవుని ఎరగని ఆ స్త్రీ సమస్యను బట్టి ప్రభు దగ్గరికి వచ్చింది. నీ సమస్యను బట్టి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీకు సమస్య వస్తే చేతిలో ఫోన్ ఉంది కాబట్టి ఎవరెవరు నీ సమస్యను వినగలుగుతారో వారందరికీ చెప్పుకుంటూ తిరుగుతావు, వారందరికీ చెబుతావు. తల్లికో, తండ్రికో, రక్త సంబంధికులకు, ఎవరెవరికో, స్నేహితులకో, నా సమస్య ఇది, నా సమస్య ఇది, నా సమస్య ఇది అని. నీ కుటుంబంలో ఒక సమస్య వస్తే నలుగురు చెప్పుకుంటావు నీవు. ఏది ఒక్కసారైనా, ఒక్కరోజైనా ప్రభువా ఇది నా సమస్య, నీతో మాట్లాడుతున్నాను, నీకు చెబుతున్నాను, ఒక రోజైనా ఉపవాసం ఉండి ప్రభువుకు చెప్పావా? ప్రభుకు సమీపంగా వచ్చావా? ఆయన ఎలాంటి వాడంటే, నీవు కోరినట్టే నీకు అవునుగా కానే దేవుడు ఆయన. నీవు కోరుకున్నట్టే నీకు అవునుగా కానే దేవుడు ఆయన.
ఒక అన్నిరాలు వచ్చి, అయ్యా నాకు ఒక కోరిక ఉందయ్యా, అది నా బిడ్డ జీవితం బాగుపడాలి, నా బిడ్డ బ్రతుకు బాగుపడాలి, ఆమెకున్న బాధ పోవాలి అని ఒక అన్నిరాలు వచ్చి ఆయన దగ్గర అడిగితే నువ్వు అన్నిరాలు కదా అనకుండా నీవు కోరుకున్నట్టే అవునుగాక అన్న దేవుడు ఆయన. ఆయన రక్తంలో కడగబడ్డావు, ఆరాధిస్తూ ఉన్నావు, ప్రార్థనకు వస్తూ ఉన్నావు, పరిచర్య చేస్తూ ఉన్నావు, భక్తి చేస్తూ ఉన్నావు, పాడుతూ ప్రార్థిస్తూ ఉన్నావు. నీ కోరిక అవునుగాక అనడా ఆయన? నీ కోరికను సిద్ధింపచేయడా ఆయన? సమస్య ఎక్కడుంది? నువ్వు ఆయన దగ్గరికి రావట్లే. సమస్యను పరిష్కరించేవారే ఎలాంటి వారో వాళ్ళంటి మనుషుల్ని వెతుకుతూ ఉన్నావు. అందుకే నీవు కోరింది నెరవేరట్లేదు, అందుకే నీవు అడిగింది దేవుడు ఇవ్వట్లేడు, అందుకే నువ్వు కోరిన వరం నీకు రావట్లే, నువ్వు అడిగిన జ్ఞానం నీకు రావట్లే, నువ్వు కోరుకున్న వరం, నువ్వు కోరుకున్న ఫలం నీకు చెందట్లేదు. ఈ ఉదయకాల సమయమున కనాను స్త్రీ ద్వారా దేవుడు మాట్లాడుచున్న మాట ఏంటంటే, నీ జీవితంలో ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడడానికి. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడితే, నీ సమస్య ఆయనకు చెబితే, నువ్వు ఆయనకు సమీపంగా వస్తే ఆయన ఆ సమస్యకు నువ్వు ఏ పరిష్కారాన్ని అయితే కోరుకుంటున్నావో దానిని అవును అనే దేవుడు ఆయన. అర్థమవుతుందా? ఎక్కడికి వచ్చింది ఆ స్త్రీ? ఎక్కడికి వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందట? తనకున్న సమస్య తొలగిపోవడానికి, తన బిడ్డకున్న సమస్య. అమ్మా, ఎవరి సమస్య? తన కుమార్తెకున్నటువంటి సమస్య తొలగిపోవడానికి ఎక్కడికి వచ్చిందామే? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చి ఏమంటదంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా బిడ్డకు దయ్యం పట్టి బహుబాధపడుచున్నది, నాకు సహాయం చేయమని కేకలు వేసిందట. మత్తయి సువార్త 15:22. కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసాను. మొదటిది, ఆమెకున్న సమస్యను బట్టి ఆమె ఎక్కడికి వచ్చింది? ఎవరి దగ్గరికి వచ్చింది? ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు దగ్గర రావడానికి ముందు, యేసుక్రీస్తు ప్రభు దగ్గర రావడానికి ముందు ఆయన ఎవరో, ఆయన ఏ వంశానికి చెందినవాడో, ఆయన ఎలాంటి వాడో ఇవన్నీ విని వీటిని తెలుసుకొని గ్రహించి ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు సమస్య చెప్పింది. మీకు అర్థమవుతుందా? ఏమంటుంది ఆమె? దావీదు కుమారుడా అంటుంది. యేసు ఏ వంశం గుండా వస్తున్నాడో ఆమెకు తెలిసింది. యేసు ఎవరి కుమారుడో ఆమెకు తెలిసింది. యేసు ఏ గోత్రం గుండా వచ్చాడో ఆమెకు తెలిసింది. యేసుని గురించి ఎరిగినదై, తెలుసుకున్నదై, యేసు యొక్క ఆహార్యాన్ని చూడక, ఆకారాన్ని చూడక, వస్త్రాలంకారాన్ని చూడక, ఆయనకున్న ఎక్విప్మెంట్ని చూడక, ఆయనకున్న ఈ వేటిని చూడక, ఆయన ఎలాంటి వాడో, ఏం చేస్తాడో, ఏ వంశానికి చెందినవాడో, ఏ గోత్రానికి చెందినవాడో విని తెలుసుకొని గ్రహించి ఆయన యొద్దకు వచ్చింది. నాలాగా తెల్ల వస్త్రాలు వేసుకున్న వాళ్ళందరి దగ్గరికి మీరు వెళ్తారు, కనిపించిన వారల్లా మీకు సేవకులు అవుతారు, కనిపించిన వారల్లా మీకు పరిష్కరించే నాయకులు అవుతారు. నువ్వు తెలుసుకోవా? నువ్వు గ్రహించవా? వారు ఎవరు? వారు ఏం మాట్లాడుతున్నారు? వారు సేవ చేయనీకి వచ్చారా? కూడు కోసం వచ్చారా? గూడు కోసం వచ్చారా? ఆత్మల కోసం వచ్చారా? వారు ఒక మీటింగ్ పెడుతున్నారు. ఎందుకోసం పెడుతున్నారు? వారి కోసం పెడుతున్నారా? వారి ఘనత కోసం పెడుతున్నారా? ఆత్మలు రక్షించడానికి పెడుతున్నారా అనేది నీకు తెలియకూడదా? వారు ఏ క్రమంలో ఉన్నారు నీకు తెలియకూడదా?
ఆ స్థలానికి వెళ్ళాలో వెళ్ళకూడదో నీకు తెలియకూడదా? మనిషిని బట్టి, వారి వస్త్రాన్ని బట్టి, వారికి ఉన్న అలంకరణను బట్టి, వారి అనుకున్న బ్యాక్గ్రౌండ్ను బట్టి, వారి కలుగున్న మందిరాన్ని బట్టి ఈమె అలా వెళ్ళలేదు. మార్క్స్ వార్తలో ఆమె యేసుని గురించి విని అని ఉంది. ఆమె విన్నది, అడిగింది, అమ్మా యేసు ప్రభు అట బాగు చేస్తాడంట, ఆయన ఎవరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఏ గోత్రానికి చెందినవాడు, ఆయన ఎవరి కుమారుడుగా ఉన్నాడు, ఇవన్నీ ఎంక్వైరీ చేసి తెలుసుకొని గ్రహించి, ఆయనకి ఎంత పెద్ద మందిరం ఉంది, వచ్చిన వాళ్ళందరూ మోకరిస్తున్నారా, వచ్చిన వాళ్ళందరూ తెల్ల వస్త్రాలు వేసుకున్నారా, వారందరూ ఒకే కులానికి చెందిన వాళ్ళ, వారందరూ ఒక ప్రాంతం వాళ్ళేనా, ఇవి కాదు. ఆయన ఎవరు, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏ గోత్రానికి చెందినవాడు అని యేసు ప్రభు గురించి అన్నీ విచారించి తెలుసుకొని గ్రహించి ఆయన యొద్దకు వెళ్ళాను. మొదటగా ఆమె సమస్యను బట్టి ప్రభు దగ్గరికి వెళ్ళాను. రెండోది ప్రభు ఎవరో తెలుసుకొని వెళ్ళాను. నేను అందుకు అన్నాను కదా, ఎందుకు అని ప్రశ్న వేస్తే ఇగో ఇవన్నీ వస్తాయి. అన్నాడు కదా, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అన్నాడు కదా. అందుకు అన్నాడు కదా, ఎందుకయ్యా అంటే ఇవన్నీ వస్తాయి. ఆమె నా దగ్గరికి వచ్చింది సమస్యను బట్టి అంటాడు. ఆమె నా గురించి విని తెలుసుకొని గ్రహించి నేను మాత్రమే చేయగలని నా దగ్గరకు వచ్చింది అని అంటాడు. ఇప్పుడు తూరు సీదోను పట్టణ ప్రాంతాల నుంచి యేసు ప్రభు వెళ్తుండగా ఆయన దగ్గరికి వచ్చింది కదా, ఆయన గురించి తెలుసుకుంది కదా, ఆయనను దావీదు కుమారుడు అని సంబోధించింది కదా, అయ్యా నా కుమార్తెను బాగు చేయని సంబోధించింది కదా. బైబిల్లో రాయబడి ఉంది, కేకలు వేసెను అని ఉంది. అంటే గట్టిగా కేకలు వేసెను, అయ్యా అని ఆర్తనాదముతో కేకలు వేసెను, హెల్ప్ మీ అన్నట్టుగా, సహాయము చేయయ్యా అన్నట్టుగా కేకలు వేస్తూ ఉంటే ఆయన కనీసము పట్టించుకోలేదు అనుంది బైబిల్లో. రావడం ఒక ఎత్తు, తెలుసుకోవడం ఒక ఎత్తు. ఈ రెండు అంశాలు, ఈ రెండు కారణాలు ఒక ఎత్తుగా ఉంటే, ఇక నుంచి ఆమె భక్తి విధానం మరొక ఎత్తుగా మారిపోయింది. కనీసము పట్టించుకోలేదు. ఇది పరీక్షా సమయం అంటాను నేను. ప్రభు దగ్గర రావడము, సిద్ధపరచుకోవడం ఒక కారణమైతే, ఒక లక్షణం అయితే, వచ్చిన తర్వాత దేవుడు నిన్ను పరీక్షించే సమయం, దేవుడు నీకు టెస్ట్ పెట్టే సమయం. వచ్చిన ఆమెకి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే పరీక్ష పెడుతున్నాడు. అది సింగిల్గా కాదు, 12 మంది శిష్యులు తనతో ఉండగా, 12 మంది శిష్యులు తనతో ఉండగా, అయ్యా నా ప్రాంతాన్ని, నా జాతిని, అనేకులను తిరిగి అన్ని విడిచిపెట్టి నువ్వు కార్యం చేస్తావని నీ గురించి తెలుసుకొని గ్రహించి విని నీ వద్దకు వస్తే, ఇంతగా నా గొంతంత పోయేలా కేకలు వేస్తుంటే కనీసం ఒక్క మాట చేస్తాను, చెయ్యను, ఉంటాను, ఉండను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మా అని ఏదన్నా ఒక్క మాట చెప్పాలి కదా దేవుడు. యేసు ప్రభువు ఒక్క మాటను చెప్పాలి కదా. అయ్యా నా బిడ్డకు బాగలేదని ఆమె ఆర్తనాదముతో కేకలు వేస్తూ ఉంటే, అమ్మా బాగు చేస్తాను, బాగు చేయని ఏదో ఒక మాట చెప్పాలి కదా. ఏం చెప్పలేదంట, మౌనంగా ఆయన దారిని ఆయన వెలుచుండెను. కనీసము పట్టించుకోలేదు. కనీసం ఎలా ఉన్నావమ్మా అడగలేదు, ఏ ప్రాంతం నుంచి వచ్చావో అడగలేదు, ఆయన బాధ ఏంటో అడగలేదు, నీ కోసం ఏం చేయాలో అడగలేదు. అంతగా కేకలు వేస్తుంటే కనీసం ఒక్కసారైనా పట్టించుకున్నట్టుగా మాట్లాడాలి కదా. మౌనంగా ఉన్నాడట. ఒకవేళ ఆ కనాను స్త్రీ స్థానంలో, ఆ తల్లిగారి స్థానంలో నీవుంటే,
ఆ తల్లిగారి స్థానంలో నీవు ఉంటే ఇంతగా కేకలు వేసినా కనీసం ఒక చిన్న ఆన్సర్ ఇవ్వచ్చు కదా, ఒక చిన్న మాట మాట్లాడవచ్చు కదా. ఇది నీ ఆలోచన. నీ ఇంతగా వేదన పడుతూ ఉంటే, ఇంతగా బాధపడుతూ ఉంటే, నా కుమార్తెను ఇంటి దగ్గర పెట్టి నేను పరిగెట్టుకుంటూ వస్తే, ఆశతో వస్తే, ప్రార్థిస్తూ ఉంటే, ఆర్తనాదాలు చేస్తూ ఉంటే, కేకలు వేస్తూ ఉంటే, కనీసం ఒక్కసారైనా ఒక ఆదరకరంగా ఇప్పుడు కాదమ్మా తర్వాత చేస్తాను, లేదా ఇప్పుడు నాకు సమయం లేదు, ఇప్పుడు నాకు ఓపిక లేదు అని ఏదో ఒక చిన్న ఆదరణకరమైన మాట మాట్లాడాలి కదా. ఒక్క మాట మాట్లాడలే, ఒక్క మాట మాట్లాడలే. నువ్వు ఎన్ని ప్రశ్నలు వేస్తావో, ఎన్ని క్వశ్చన్లు వేస్తావో, ఎంతగా శోధిస్తావో దేవుణ్ణి, ఎంతగా దేవుని శోధించినట్టు మాట్లాడుతావో. ఇంత భక్తి చేస్తున్నా, ఇంత పరిచర్య చేస్తున్నా, ఇంతగా ప్రార్థిస్తున్నా, ఇంతగా దేవునికి సమీపంగా వస్తున్నా, ఇవన్నీ నేను చేస్తున్నా, కనీసం ఆయన ఒక మాట మాట్లాడొచ్చు కదా. పరీక్షించే సమయం, దేవుడు పరీక్షిస్తాడు. మౌనంగా ఉన్నాడు ఆ తల్లిగారి విషయంలో, మౌనంగా ఉన్నాడు తల్లిగారి విషయంలో. బైబిల్లో రాయబడి ఉంది, ఆమె కేకలు వేస్తూ ఉండగా ఆమెను పట్టించుకోకుండా దేవుడు ఆమె యొద్ద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. తన దారిన తాను వెలుచున్నాడు, తన ప్రయాణం తాను చేస్తూ ఉన్నాడు. ఒక్క మాట మాట్లాడలేదు, కేకలు అధికము చేసినా మాట్లాడలేదు, ఏడుస్తూ ఉన్నా మాట్లాడలేదు. అక్కడి నుంచి ఆమెను తప్పుకొని వెళ్ళిపోయాడు. ఆ స్థానంలో నీ ఉంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తావు దేవుణ్ణి, ఖచ్చితంగా దేవుణ్ణి క్వశ్చన్ చేస్తావు. అరే సేవకున్నే క్వశ్చన్ చేసే నువ్వు దేవుణ్ణి క్వశ్చన్ చేయవా? ఈజీ కదా, ఆయన ఇంకా కనబడడుగా నీకు. కనిపిస్తున్న నన్నే క్వశ్చన్ చేసే నీవు కనబడని దేవుని కొరకు నువ్వు క్వశ్చన్ చేయవా? ఇక నచ్చినట్టు మాట్లాడుతావు. పట్టించుకోవద్దా? అంతగా ఏడుస్తుంటే ఆయన కళ్ళు కనబడట్లేదా? ఆయనకు కనబడట్లేదా? నా హృదయం ఆయనకు తెలియదా? పరీక్షా సమయం, పరీక్షించబడే సమయం. పోనీ ఒంటరిగా ఉన్నప్పుడు పరీక్షిస్తే బాగానే ఉంటుండే, కానీ 12 మంది శిష్యులు ఉన్నారు అక్కడ, వారి ముందు అవమానం అవుతుంది. బైబిల్లో రాయబడి ఉంది, ఆయన మౌనంగా పట్టించుకోకుండా ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటే శిష్యులు చెబుతున్నారు, అయ్యా నీవు పట్టించుకోకపోయినా ఆమె ఏడుస్తూ మనల్ని వెంబడిస్తుందయ్యా అన్నాడు. నువ్వు ఒక్క మాట మాట్లాడకపోయినా, ఆమెకు నువ్వు సమాధానం ఇవ్వకపోయినా, ఆమె ఏం చేస్తుంటే ఆమె ఆగిపోలేదు. ఎక్కడైతే కేకలు వేసిందో, ఎక్కడైతే నీకు మొరపెట్టిందో అక్కడ ఆగిపోలేదు. ఆమె ఆగిపోలేదు, అక్కడి నుంచి వెనుకకు పోలేదు. ఆగిపోలేదు, వెనుకకు పోలేదయ్యా, ఏడుస్తూ నిన్ను వెంబడిస్తుందయ్యా. ఏడుస్తూ నిన్ను వెంబడిస్తుందయ్యా. నువ్వు మాట్లాడకపోయినా వెంబడిస్తూ ఉంది, నువ్వు పట్టించుకోకపోయినా వెంబడిస్తూ ఉంది. శిష్యులకు ఆమె పట్ల కనికరం కలిగిందండి. బైబిల్లో రాయబడి ఉంది, శిష్యులు ఆమె కొరకు ఆయనను వేడుకొనగా, ప్రాధేయపడగా. 12 మంది శిష్యులు ఆ కనాను స్త్రీ కొరకు యేసుక్రీస్తు ప్రభుని వేడుకున్నారంట. అయ్యా ఒక్కసారి ఆమెను చూడయ్యా, పంపించయ్యా. కనికరం కలిగిందండి. నువ్వు ఏడుస్తుంటే దైవజనికి నీ కొరకు ప్రార్థించే కనికరం కావాలి. ఆయన వెంబడిస్తూ ఉంటే, వెంబడిస్తూ ఉంటే శిష్యులు అంటున్నారు, అయ్యా మా కొరకు ఎప్పుడు మిమ్మల్ని వేడుకోలేదు. 2-3 సందర్భాలే వాళ్ళు వేడుకున్నారండి. ఒకసారి భోజనం చేయండి అయ్యా అని వేడుకున్నారు సమరయ పట్టణం దగ్గర.
సుకార్ అనే బావి దగ్గర. ఇక్కడేమో ఈమె కొరకు వేడుకున్నారు ఆయన్ని అని చాలా సవాలు చేసింది. ఆమె ఆర్తనాదం, ఆమె కన్నీరు, ఆమె కన్నీటితో ఏడుస్తూ, ఇంగ్లీష్లో క్రయింగ్ అని ఉంటుంది, ఏడుస్తూ బహుదుఃఖిస్తూ ఆ కన్నీరు దారగా కారుతుండగానే అయ్యా సహాయం చేయ, అయ్యా సహాయం చేయని ఆయన వెళ్తూ ఉంటే ఆయన వెంబడించుకుంటూ పోయిందట. మాట్లాడని వాడిని వెంబడించిన వ్యక్తి తల్లి, మాట్లాడని యేసు ప్రభుని ఫాలో అయిన వ్యక్తి తల్లి, పట్టించుకొని యేసు ప్రభును ఫాలో అయిన వ్యక్తి తల్లి. నీవైతే ఎన్ని ప్రశ్నలు వేస్తావో, ఎంతగా శోధిస్తావో, ఎన్ని మాటలు మాట్లాడుతావో. నేను నా జాతిని, నా ప్రాంతాన్ని అంత దూరం నుంచి నేను వచ్చి మాట్లాడదామని, సహాయం పొందామని వస్తే కనీసం పలకరించాలి కదా, సమాధానం ఇవ్వాలి కదా. పట్టించుకోకుండా మౌనంగా వెళ్ళిపోతే ఏమన్నట్టు అని క్వశ్చన్ చేస్తావు నీవు. ఒక అన్యురాలు, ఒక కనాను స్త్రీ ఏడ్చుకుంటూ ఆగిపోలేదు, వెనకకు వెళ్ళలేదు, ఏడ్చుకుంటూ యేసయ్యను వెంబడించెను. చదువుతారా మాట? అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నదని గనక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. ఎవరు వేడుకుంటున్నారు యేసు ప్రభుని? ఎందుకు వేడుకుంటున్నారు? ఎవరి కోసం వేడుకుంటున్నారు? ఇప్పుడు బలం ఎక్కువైందా కాలేదా ఆమెకి? ఆమె కేకలకు బదులుగా తోడుగా శిష్యుల కేకలు కూడా వచ్చాయి కదా. నిన్ను చూస్తే దైవజనులకు నీ కొరకు కన్నీరు కార్చే కనికరం కలగాలి. అసలు శిష్యులు ఎలాంటి వాళ్ళు? మామూలు వాళ్ళకు హృదయం కరుగుద్దా? కరిగే హృదయమైనా వాళ్ళది? చిన్నపిల్లని తీసుకొస్తేనే ఏమన్నారు? ఓ మెతకబో అన్నాడు. ఏంది లొల్లి అంతా అన్నాడు శిష్యులు. అలాంటి శిష్యులు ఆమె కొరకు ఆయనను వేడుకొనగా, ప్రభువా కనికరించయ్యా, ప్రాధేయపడగా. మరొక వ్యాఖ్యానంలో ప్రాధేయపడగా అని ఉంటుంది. శిష్యులు అంట ప్రాధేయపడ్డారట. ఎలాగైనా చేయయ్యా, ఆమెకు ఆన్సర్ ఇవ్వయ్యా, ఆయనకి సమాధానం ఇవ్వయ్యా. ఇంత దూరం ప్రయాణమే వచ్చిందయ్యా, ఏడుస్తుందయ్యా, ఆగిపోలేదయ్యా, వెనకకు పోలేదయ్యా, ఏడ్చుకుంటూ కన్నీరు కార్చుకుంటూ కూడా నిన్ను వెంబడిస్తుందయ్యా, సహాయం చేయ, పంపివేయి ప్రభువా. నువ్వు మాట్లాడితే ఆమె వెళ్తుంది. ఎంత పరీక్షా సమయం అండి! ఎంతగా పరీక్షిస్తున్నాడు దేవుడు. ఆమె కేకలు, ఆమె ఆర్తనాదాలు, ఆమె ఏడుపు, శిష్యులు ప్రాధేయపడుట, ఇవన్నీ విన్న యేసు ప్రభువారు, అమ్మా నేను నిన్ను బాగు చేయడానికి రాలే, నేను నశించిపోతున్న నా ప్రజల కొరకు వచ్చాను, మా ఇశ్రాయేలు దగ్గరకు వచ్చాను, నిన్ను బాగు చేసే టైం నాకు లేదమ్మా అన్నాడు. నిన్ను బాగు చేసే సమయం నాకు లేదమ్మా, అయినా నేను వచ్చింది నీ కోసం కాదమ్మా, మా వాళ్ళ కోసం వచ్చాను అన్నాడు. నేను నీ కోసం రాలేదమ్మా, మా వాళ్ళ కోసం వచ్చాను. వారిని బాగు చేయడానికే నాకు సమయం లేదు, వారి ప్రాంతాలు తిరగడానికే నాకు సమయం లేదు. నేను నీ కోసం రాలేదమ్మా, నేను నీ కోసం భూలోకానికి రాలేదమ్మా, నేను నీ కోసం ఈ పట్టణానికి రాలేదమ్మా, నేను మా వాళ్ళ కోసం వచ్చాను. ఏ వ్యక్తి అయినా నేను నీ కోసం రాలేదమ్మా అని చెబితే ఏ వ్యక్తి అక్కడ ఉండగలడా? తిరిగి వారితో మాట్లాడగలడా?
ఆ తల్లి యేసు ప్రభువారు చెప్పిన మాట తన హృదయంలోనికి తీసుకోక, యేసు ప్రభువారు మాట్లాడిన ఆ అవమానకరమైన మాట తన హృదయంలోనికి తీసుకోక, జాగ్రత్తగా వినాలి, యేసు ప్రభు గద్దింపును, యేసు ప్రభు అవమానకరంగా హీనంగా మాట్లాడిన మాట తన హృదయంలోనికి తీసుకొనకుండా ఆమంటది, అయ్యా సహాయం చేయ. తర్వాత వచ్చిన ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనను. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగేను. అయినను అందుకు, అయినను నన్ను అవమానపరిచారు ప్రభువా, అయినను నన్ను హీనంగా మాట్లాడావు, అయినను నాకు టైం ఇవ్వనన్నావు, అయినను నాకు సహాయం చేయ. సమయం అవుతుంది, నేను స్పీడ్గా ముగించే ప్రయత్నం చేస్తున్నా. నీ యొద్దకు రాలేదమ్మా అంటే అయినను, నీ కోసం రాలేదమ్మా అంటే అయినను నాకు సహాయం చేయ ప్రభువా. మళ్ళొకసారి మొక్కి, నాకు సహాయం చేయ ప్రభువా. ఇప్పుడేమంటాడు, పిల్లల నోటి దగ్గర ఉన్న రొట్టె ముక్కలు తీసివేసి కుక్క పిల్లకు వేయట యుక్తము కాదమ్మా, అది తెలివైన పని కాదమ్మా అన్నాడు. నా పిల్లల నోటి దగ్గర రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లకు వేయట తెలివైన పని కాదమ్మా, యుక్తము కాదది. నేను నశించిపోయిన నా ప్రజల దగ్గరికి వచ్చాను కదా, వారిని బాగు చేస్తాను, వారిని బాగు చేసే ప్రభావము నీకు, నిన్ను బాగు చేయడానికి వాడుట అది యుక్తమైన పని కాదమ్మా అన్నాడు. ప్రభువా, ప్రభావము నీ బిడ్డల మీద, నీ బిడ్డలను మీద నుంచి కాస్త ఇటు వస్తే నా మీద కూడా పడుద్దిగా ప్రభువా అన్నట్టుగా నీ బిడ్డలు తినే రొట్టె ముక్కలు బల్లలోంచి కింద పడితే ఆ రొట్టె ముక్కలు కుక్క పిల్ల తిన్ను కదా ప్రభువా అన్నది. గ్రీకు భాషలో కుక్క అంటే ఒక ముద్దు, ఒక మంచి వర్డ్. అంటే కుక్క పిల్లని వాళ్ళు చాలా మంచిగా వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ ఒళ్ళో పడుకు పెట్టుకుంటారు కుక్క పిల్లల్ని. పరీక్ష సమయం, దేవుని నిన్ను పరీక్షించే సమయం, దేవుని చేత నువ్వు పరీక్షించబడే సమయం, దేవుని చేత నువ్వు పరీక్షించబడే సమయం. సమస్య ఉంది, ఆయన దగ్గరికి రా, ఆయన గురించి తెలుసుకొని రా, వచ్చాక నువ్వు పరీక్షించబడతావు. దేవుడు నీవు కోరినట్టే నీకు అవునుగాక అనే మాట చెప్పడానికి ముందు నీవు పరీక్షించబడతావు. ఎవరి ద్వారానైనా పరీక్షించబడే అవకాశం ఉంది. దైవజనుని ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా, సంఘస్థుల ద్వారా, ఎవరి ద్వారానైనా నువ్వు పరీక్షించబడవచ్చు. దేవుడు ఎవరినైనా వాడుకోవచ్చు నిన్ను పరీక్షించడానికి. ఆమె కుక్క పిల్లలు కూడా యజమాని బల్ల నుంచి కింద పడ్డ ముక్కలు తింటాయి కదా ప్రభువా, తిన్నిస్తాడు కదా యజమాని అనే మాట చెప్పేసరికి యేసు ప్రభువారు ఎందుకు పరీక్షలో పాస్ అయినందుకు. ఎందుకు వెనుదిరిగిపోయినందుక. ఎందుకట, ఆమెను పరీక్షించబడినప్పుడు, ఆ పరీక్షలో ఆమె పాస్ అయినప్పుడు, నిలిచి ఉన్నప్పుడు, టంగు స్లిప్ కాలే, మాట మారలేదు, ఆలోచన మారలేదు, తలంపు మారలేదు, మార్చుకోలేదు.
అవమానపరిచాడని మాట మార్చుకోలేదు, గద్దించాడని మాట మార్చుకోలేదు, పరీక్షిస్తున్నాడని వెనుదిరిగిపోలేదు. రకరకాలుగా మాట్లాడుతున్నాడు, మౌనంగా ఉన్నాడు, లేదా పట్టించుకోవట్లేదని ఆగిపోలేదు. ఏడుస్తూ వెంబడించింది. గద్దించిన, హెచ్చరించిన, రకరకాల మాటలు మాట్లాడినా తన హృదయంలో ఉంచుకోలేదు. ప్రభువా సహాయం చెయ్య అన్నది. అమ్మా పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లకు వేయడం పద్ధతి కాదమ్మా అంటే ఆ విషయంలో కూడా ఎంత సమయోచితంగా మాట్లాడి, కుక్క పిల్లలు కూడా బలనించబడ్డ రొట్టె ముక్కలు తింటాయి కదా ప్రభు అంటే ఆయన అన్నాడు, అమ్మా నీ వస్త్రం నాకు గ్రేట్గా కనపడలే, నీ పాట నాకు గొప్పగా కనపడలే, నా దేవుడు నీ ప్రార్థనలో ఉన్న గొప్పతనాన్ని చూడడు, నీ వస్త్రం ఎంత గొప్పగా వేసుకున్నావు చూడడు, నీ వస్తువు ఎంత గొప్పగా ఉంది చూడడు, నువ్వు ఎంత గొప్పగా మాట్లాడుతున్నావు చూడడు, నీ విశ్వాసం ఎంత గొప్పగా ఉందో చూస్తాడు. ఆమెను అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరుకున్నట్టు నీకు అవునుగాక అన్నాడు. అమ్మా నీది పరీక్షించబడిన విశ్వాసం, పరీక్షలో నిలిచిన విశ్వాసం, పరీక్షలో ఏడుస్తూ నన్ను వెంబడించిన విశ్వాసం, నన్ను ఎరిగి నా గురించి తెలుసుకొని నా ఎద్దుకు వచ్చి నిలిచిన విశ్వాసం నీది. నిన్ను గద్దించిన, హెచ్చరించిన, అవమానకరంగా మాట్లాడిన నిలిచిన విశ్వాసం నీది. అట్టి విశ్వాసం గొప్పది. అందుకే నీవు కోరినట్టే నీకు అవునుగాక అన్నాడు. ఆ సమయంలోనే ఆమె కుమార్తె స్వస్థపరచబడెను. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా. అసలు యేసు ప్రభువు వారు తూరు సీదోన్ల పట్టణానికి వెళ్ళింది ఆ ఒక్కదాని కోసం. నాకు చాలా ఆశ్చర్యం. 70 మైళ్ళ దూరం అంటే అది గెన్నెసెరతు నుండి తూరు సీదోను పట్టణానికి వెళ్ళడానికి 70 మైళ్ళు వెళ్ళాడు. ఆ ఒక్కదాన్ని బాగు చేశాడు. అక్కడి నుంచి మళ్ళీ గల్లీకి వచ్చాడు. చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు ప్రభా నీ దగ్గరికి వస్తే కుక్క పిల్ల అన్నావు, పట్టించుకోలేదు, నిన్ను బాగు చేయనన్నావు అంటే ఆమె విశ్వాసాన్ని పరీక్షించి తనతో ఉన్న శిష్యుల కళ్ళు తెరవడానికి, తనతో ఉన్న తనను ఫాలో అవుతున్న వారి హృదయాలను తెరవడానికి. ఎందుకంటే అంతకుముందే పేతురు, ప్రభువా నీవైతే నీతో కూడా నేను సముద్రంలో నడిచొస్తానయ్యా అని చెప్పి సముద్రంలో మునిగిపోయాడు కదా. అప్పుడు ఏమన్నాడు? అల్ప విశ్వాసి అన్నాడు. ఆ ముందు అధ్యాయాలు చూస్తే ఇక్కడ ఏమంటాడంటే, బాబు విశ్వాసం అంటే ఇదిరా, విశ్వాసం అంటే ఇది, గొప్ప విశ్వాసం ఇది. నువ్వు కోరుకున్నావు, నువ్వు కోరుకున్నట్టు కాలే. ఏం కోరుకున్నాడు పేతురు? ప్రభువా నీతో పాటు నువ్వు నడిచిన దగ్గరికి వస్తాను అన్నాడు. కానీ మధ్యలోనే మునిగిపోయాడు. ఆయన కోరుకున్నట్టు అయిందా? కాలే. ఈమె కోరుకున్నట్టు అయింది. ఎందుకు అంటే ఈమె ఏది కోరుకుందో ఆ కోరుకున్న దాని ప్రకారం పరీక్షించబడిన విశ్వాసంలో నిలిచి ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు ముగిస్తూ ఉన్నాను. ఒక్క స్త్రీ కోసం వెళ్ళాడు. నాకు ఇక్కడ ఈ స్త్రీ కనిపిస్తుంది, సమరయ పట్టణంలో కూడా ఆ స్త్రీ కోసం వెళ్తాడు. 70 మైళ్ళ దూరం ప్రయాణమే వెళ్ళాడు. కేవలం ఆమెను బాగు చేయాలి, ఆమె కుమార్తెను కుటుంబాన్ని బాగు చేయాలి, ఆమె ద్వారా తనతో ఉన్న వారి విశ్వాసాన్ని బలపరచాలి, అభివృద్ధిలోనికి తీసుకురావాలి. అరే విశ్వాసం అంటే ఇదిరా బాబా అని అలా చూపెట్టాలి. ఈ మధ్యాహ్న కాల సమయమున ఆయన యొద్దకు రా. సమస్య నీకు ఎందుకు వచ్చిందంటే నువ్వు ఆయన యొద్దకి రావడానికి. ఎలా రావాలంటే ఆయన ఎవరో నువ్వు గ్రహించి రావాలి. వచ్చిన తర్వాత నీవు పరీక్షించబడతావు. నీకు అవమానము కలుగుద్ది, వ్యతిరేకత వస్తుంది, విరుద్ధంగా మాట్లాడతాడు, పట్టించుకోడు. అయినను నీతో ఉన్న వారికి నీ పట్ల కనికరం కలిగి నీ పక్షాన ప్రభును వేడుకునేలాగా నీవు నిలిచి ఉండాలి.
ఆయనను వెంబడించాలి, వెనుదిరిగిపోకూడదు, ఆగిపోకూడదు. అప్పుడు ప్రభువుని విశ్వాసాన్ని పరీక్షించి నీవు కోరుకున్నట్టే నీకు ఆయన చేస్తాడు. అలాంటి కృపా దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెను. అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడదాం. ఎవరు ఇటు అటు వెళ్ళక, ఎవరు బయట లోపల తిరగక, ఎవ్వరు ఇటు అటు తిరగక, కళ్ళు తెరిచి చూడక, ఒకటే ప్రార్థన, ప్రభువా నేను కోరుకున్నట్టు నాకు జరగాలి. నాకొక కోరిక ఉందయ్యా, నాకొక కోరిక ఉందయ్యా, నాకొక ఆశ ఉంది యేసయ్యా, నేను బాగుపడాలి అని నాకు ఒక ఆశ ఉందయ్యా, నాకు ఒక వరం కావాలని నాకు ఆశ ఉందయ్యా, నా బ్రతుకు మార్చబడాలని నాకు ఒక ఆశ ఉందయ్యా, నాకు ఒక మంచి ఉద్యోగం రావాలని, నాకు ఒక మంచి పని కావాలని నాకు ఒక కోరిక ఉందయ్యా, నేను ఉన్నతంగా ఎదగాలని, నాకున్న ఆరోగ్య సమస్య పోవాలని, నాకున్న అప్పుల సమస్య నుంచి నేను విడిపించబడాలని, ఆత్మీయంగా మరుగుజ్జుగా ఉన్న నేను ఒక మహిమ కలిగిన వ్యక్తిగా మార్చబడాలని ఒక ఆశ, ఒక కోరిక. అయ్యా నాకు ఒక స్థిర నివాసం కావాలని కోరిక, భూమి మీద నాకు ఒక వాహనం కావాలని, నాకు ఆత్మీయ జీవితం కావాలని దావీదు అంటాడు కదా, అయ్యా నాకు ఒక కోరిక ఉంది, నా జీవిత కాలమంతయు నీ సన్నిధిలో నిలిచాలని, నివసించాలని. కొన్ని సంవత్సరాలుగా కోరికలు కలిగి ఉన్నా, ఫలం కావాలని, వరం కావాలని, జ్ఞానం కావాలని, తలంపు కావాలని, వాహనం కావాలని, వస్తువు కావాలని, స్థలం కావాలని, ఉద్యోగం కావాలని, పని కావాలని, నివాసం కావాలని, మంచి వ్యాపారం కావాలని, ఎన్నో ఆశ, ఎన్నో కోరికలు కలిగి ఉన్నావు బిడ్డా. యూదా జాతికి చెందని యూదాయేతర స్త్రీ తన కోరికను ఏ విధంగా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గరికి అప్పగించిందో, నువ్వు షేర్ చేయని వ్యక్తి ఉన్నాడా? ఎవరెవరికో చెప్పుకున్నావు, ఫలాని సహోదరుడు చేస్తాడేమో, ఫలాని సహోదరి చేస్తదేమో, ఫలాని వాళ్ళకు అన్ని తెలుసు, వాళ్ళు హెల్ప్ చేస్తారులే, ఫలాని వాళ్ళకి అన్ని తెలుసు, వారు సహకరిస్తారులే, వారు సహాయము చేస్తారులే, ఇక నా పని నా కోరిక తీరినట్టే అనుకున్నావు. కనాను స్త్రీ ద్వారా నా దేవుడు మాట్లాడుచున్న మాట ఏంటంటే, ఆమె అలాగుననే అనుకుంది, ఆమె అలాగుననే సంచరించింది, ఆమె అలాగుననే తన వస్త్రమును, తన ధనమును, తన తెలివిని, తన జ్ఞానమును చూస్తుంది. చివరికి ప్రభు దగ్గరికి వచ్చింది ఆమె సమస్యను తీసుకొని. బిడ్డా, ఈ మధ్యాహ్నం సమస్య నీకెందుకు వచ్చిందో నువ్వు ఎరుగుదువా? ఈ సమస్య నీకెందుకు వచ్చిందో నీకు తెలుసా? ప్రభు యొద్దకు రావాలని, ప్రభు యొద్దకు రావాలని, ప్రభు యొద్దకు రావాలని, ఆయన చేతికి నీ సమస్యను అప్పగించాలని. అప్పగించానయ్యా. మౌనంగా ఉన్నాడు. ఒక్క మాటైనా మాట్లాడితే నాకు ఆదరణ కలుగుద్ది కదా.
ఒక్క మాట మాట్లాడితే నేను ఏదో ఒకటి అనుకుంటాను కదా, వెనుకకు వెళ్ళడమా, నిలిచి ఉండడమా, వెంబడించడమా, ఏదో ఒకటి నేను డిసైడ్ అవుతాను కదా. ఒక్క మాట మాట్లాడితే బాగుండు కదా. మౌనంగా ఉన్నాడే, మౌనంగా ఉన్నాడే, సైలెంట్గా ఉన్నాడు కదా, సైలెంట్గా ఉన్నాడు కదా అని ఆ తల్లి వెనకకు పోలేదు, ఆగిపోలేదు, ఏడుస్తూ ఆయనను వెంబడించిందట. అమ్మా, ఎంతో మంది వచ్చారు, వెనక్కు వెళ్ళిపోయారు. ఎంతో మంది వచ్చారు, ఆగిపోయారు, ప్రార్థించి ఆగిపోయారు, వెనకకు వెళ్ళిపోయారు. నీవు ఆగలేదు, వెనకకు వెళ్ళలేదు, ప్రార్థన మానలేదు. ఆగిపోలే, వెనుకకు వెళ్ళలే, దుఃఖము ఆపలే, ప్రార్థన ఆపలే, ఆయన వెంబడించడం మానలేదు. సవాలు చేస్తున్న కానాను స్త్రీ విశ్వాసం, సవాలు చేస్తున్న కానాను స్త్రీ ఫెయిత్. ఎప్పుడో ఆగిపోయావు, ఎప్పుడో వెనుకకు వెళ్ళావు, నువ్వు ప్రార్థించడం మానేశావు, వెంబడించడం ఆగిపోయావు. కోరిక ఎలా నెరవేర్చబడుద్ది బిడ్డ? కోరిక ఎలా నెరవేర్చబడుద్ది? కనాను స్త్రీ ఏడుస్తూ ఆయన వెంబడిస్తూ ఉంటే, యేసు ప్రభుకు సమీపంగా ఉన్న ఆ శిష్యులు ఆమె ఏడుపును, ఆమె కన్నీటిని, ఆమె యేసును వెంబడించుట చూచి వారికి కనికరం కలిగి వారు వెళ్ళి, ప్రభువా పంపించయ్యా, కార్యం చేసి పంపించయ్యా. ఏడుస్తూ వెంబడిస్తుందయ్యా, ఆగిపోలేదు. ఏడుస్తూ వెంబడిస్తుందయ్యా, వెనుదిరగలేదు. ఏడుస్తూ వెంబడిస్తుందయ్యా, వెనకకు పోలేదయ్యా. ప్రాధేయపడిరి, వేడుకొనిరి. ఓ హల్లెలూయా. అమ్మా, నేను నీ కొరకు రాలేదంటే అవేవి తన హృదయంలో పెట్టుకోలేదు. ప్రభువా సహాయం చెయ్య అంటుంది. అయినను సహాయం చేయ ప్రభువా. అమ్మా, నువ్వు కుక్క పిల్లలాగా ఉన్నావు, నీకెట్లా అమ్మా, నీకు రొట్టె ముక్కలు వేయను. ప్రభువా, బల్ల మీద నుంచి కింద పడే రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తిను కదా, నాకు సహాయం చేయ. అమ్మా, నీ కొరకే నేను 70 మైళ్ళు ప్రయాణమై వచ్చాను. హల్లెలూయా. నీ కుమార్తెను బాగు చేయడానికే, నీ కుటుంబాన్ని బాగు చేయడానికే, నీ ద్వారా నాతో ఉన్నవారి విశ్వాసాన్ని బలపరచడానికే, నీ ద్వారా నీతో ఉన్న దేవుని బిడ్డల విశ్వాసం బలపరచబడాలి. నీ మాట విన్నప్పుడు, నువ్వు మాట్లాడుచున్నప్పుడు, నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, నువ్వు ఏడుస్తూ యేసును వెంబడిస్తున్నప్పుడు, నువ్వు పరీక్ష సమయంలో నిలిచినప్పుడు, నీతో ఉన్న నీ కుటుంబ సభ్యుల విశ్వాసం బలపరచబడాలి. నీ సంఘ బిడ్డల, నీ తోటి క్రైస్తవ విశ్వాసం బలపరచబడాలి. అమ్మా, నీ విశ్వాసం గొప్పది. నీవు కోరినట్టే నీకు అవునుగాక. నీవు కోరినట్టే నీకు అవునుగాక. యేసు నాకు నీవేయని నమ్మిక.
మార్గంబు నీవే సత్యంబు నీవే మార్గంబు నీవే సత్యంబు నీవే జీవంబు నీవే సర్వంబు నీవేయని నమ్మిక యేసు నాకు నీవేయని నమ్మిక నీవేయని నమ్మిక యేసు నాకు నీవేయని నమ్మిక కరుమేఘము పట్టగా నా బ్రతుకులో కటిక కరుమేఘము మొదలుచునుండగా అడవిలో మార్గంబు నీవేయని నమ్మిక యేసు. ఆ స్త్రీ అలాగే ప్రార్థించిందట. ఓ నీవేయని నమ్మిక యేసు నాకు నీవేయని నమ్మిక. చివరి ప్రార్థన ఆశ్రమంతో ఆరాధన ముగించుకుందాం. పాస్టర్ అమ్మ వాక్యం కొరకు క్లుప్తంగా ప్రార్థన చేస్తుండగా అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం 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 అందరూ ఏకీభవిద్దాం. స్తుతి 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 స్తోత్రము నాయనా. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడవైనటువంటి మా తండ్రి, మీ ఘనమైన ఆధిక్యమైనటువంటి నామమునకు మహిమ కలుగునుగాక. ఇదిగో ప్రభువా, ఈ యొక్క పునరుత్థానపు ఉదయకాల ఆరాధన మొదలుకొని ఈ మధ్యాహ్న కాల వరకు కూడా మమ్మలను బలపరిచి ఈ రీతిగా నీ ప్రసన్నతలో నిలువబెట్టినటువంటి విధానమును బట్టి మీ ఘనమైనటువంటి నామమునకు మహిమను ఆరోపిస్తుంటున్నాం. ప్రభువా, ఇంతవరకు కూడా మీరు మాతో ఉండి కనాను స్త్రీ యొక్క విశ్వాసమును ప్రభువా మా ముందుంచి మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు, స్తోత్రం. నిజమే నాయనా, నీకు వందనాలు. నీ సన్నిధికి వచ్చినటువంటి మేము, నిన్ను వెంబడిస్తున్నటువంటి మేము ప్రభువా పరీక్షింపబడతామని మీ వాక్కు ద్వారా సెలవిస్తున్నారు. ప్రభువా, కనాను స్త్రీ నిమిత్తమే ఆ పట్టణానికి, ఆ ప్రాంతానికి మీరు వెళ్ళారు. అయినప్పటికీ నీ ప్రభువా అయ్యా, తనను నీవు పరీక్షించి నీ కార్యాన్ని ఆలస్యపరిచి అనేకులకు తన విశ్వాసంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలియపరిచి తన జీవితంలో నీ మేలును జరిగించారు. అయ్యా నీకు వందనాలు. నీ ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలో నాయన అనేకమైన కార్యములు మేము పొందవలసి ఉన్నాయి, అనేకమైనటువంటి అద్భుతములు మేము అనుభవించవలసి ఉంటుండగా ప్రభువా నీ యొద్దకు వస్తున్నటువంటి మేము నాయన పరీక్ష సమయంలో నిలువబడే కృపను దయచేయి. ప్రభు అయిన దేవా నీకు వందనాలు. ఇదిగో నీవు మాట్లాడక ఉన్నప్పుడు, నీవు సమాధానం ఇవ్వకుండా ఉన్నప్పుడు, నీవు మౌనము వహించినప్పుడు, కార్యం ఆలస్యమైనప్పుడు, ప్రభువా సమయము దినములు గడుచుతున్నప్పుడు నా తండ్రి ఉన్న కృపగలిగినటువంటి దేవానికి స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన వెనకకు మల్లక నోటికొచ్చినట్లుగా మాట్లాడక ప్రభువా నీకు వందనాలు. మీ శక్తిని శంకించే విధంగా అపహాసించక దేవా నీకు వందనాలు. నిలువబడేటువంటి కృపను కనాను శ్రీ మాదిరి మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రమునైనా. నిలిచి గొప్ప అద్భుతమును మేము చూచున్నట్లుగా సహాయం వచ్చి అయ్యా విశ్వాసమును నీ ఎదుట కనుపరిచే కృపను దయచేయమని వేడుకుంటున్నా.
అయ్యా నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక అన్నావు. నిజమే ప్రభా, అనేకమైన విషయాల పట్ల మేము నమ్మిక కలిగి ఉన్నాము నాయన, ఆశ కలిగి ఉన్నాము. ఆశ కలిగిన ప్రాణములను నీవు తృప్తిపరిచే దేవుడవు నాయన. మీ కోరిక యావత్తును సఫలపరుస్తానని సెలవిచ్చిన దేవుడవు నాయన. అయినను ప్రభా, అనేక వాటి విషయాలలో మా కోరికలు నెరవేర్చకపోవడానికి కారణం అయ్యా, వాటిని మేము అనుభవించకపోవడానికి కారణము నా తండ్రి అయ్యా, నీ యొద్దకు రాలేని వారిగా వచ్చిన ప్రభా, నీ కార్యము వైపు చూడక, నీ వైపు చూడక, నిన్ను వెంబడించక అయ్యా వెనుదిరిగే వారిగా ఉన్నాము గనుక నేనాయన వాటిని మేము అనుభవించలేకపోయాం. అయితే ఈ దినమున అయ్యా నీకు వందనాలు. ఆనాడు కనాను స్త్రీ నిమిత్తం ఆ పట్టణానికి వెళ్ళారు. నేడు నా కొరకు మా కొరకే ఈ మాటలు తెలియపరిచారు. అయ్యా నీకు వందనాలు నాయన. శ్రమ కలిగినప్పుడు నీ యొద్దకు వచ్చినట్లుగా అయ్యా నీకు వందనాలు. నీవు పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలో నిలిచి ఉండునట్లుగా మీరు సహాయం చేయమని, మమ్మలను బలపరచుమని ప్రార్థిస్తున్నా. ప్రభు అయిన దేవా నీకు స్తోత్రం. విన్నటువంటి మాటలు మా హృదయం అందు నాయన ముద్రించుకోవడానికి సహాయం చేయండి, ఆచరణలో పెట్టడానికి సహాయం చేయండి. గొప్ప విశ్వాసమును కనుపరిచి మేలైనటువంటి గొప్ప కార్యములు మేము అనుభవించున్నట్లుగా అయ్యా నీకు అనేకులకు మాదిరికరముగా ఉండునట్లుగా నాయన మీరు మమ్మల్ని బలపరిచి నిలువబెట్టుమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రాముఖ్యంగా తవా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎంతమంది బిడ్డలైతే నాయన నీ పరీక్షా సమయములో నిలిచి ఉంటామని నీ సహాయాన్ని అడుగుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభువా. పరీక్షలో వెనుదిరిగితే నాయన మాకు అపజయమే గనుక విజయాన్ని మేము పొందలేము, అనేకులకు మాదిరికరంగానూ మేము నిలవలేము గనుక మీరు నాయన ఎవరి ద్వారానైనాను, ఏ విధంగానైనాను, ఏ సందర్భంలోనైనాను మీరు మమ్మల్ని పరీక్షించిన ప్రభువ ఆ సమయమున నా తండ్రి గొప్ప విశ్వాసాన్ని కనుపరిచేటువంటి విధముగా మీరు మమ్మలను బలపరచుమని వేడుకుంటున్నాం. మీరు మాట్లాడినటువంటి మంచి మాటలను బట్టి మీ నామాన్ని మహిమపరుస్తున్నాం. అయ్యా మా హృదయాల్లో ఉన్నటువంటి చీకటి పూర్తిగా తొలగిపోవాలి, హృదయాలు తేటపరచబడాలి. ఇదిగో ఈ మాటలు ప్రతి వారి హృదయంలో స్థిరపరచబడాలి. మీరు సహాయం చేసి మహిమను పొందుకోనండి. ప్రాముఖ్యంగా నాయన ఈ వారంలో జరుగుతున్నటువంటి గృహ కూటమిని బట్టి వందనములు. అదేవిధంగా 26వ తారీఖున జరుగుతున్నటువంటి ఆ యొక్క ఉజ్జీవ సభను బట్టి మీ నామాన్ని గణపరుస్తున్నాం. మీకు మహిమకరంగా జరిగించండి. సంఘమైనటువంటి మమ్మల్ని అందరినీ దీవించండి. ఈ దినం వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున బలపరచుమని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించుమని, నీ ప్రత్యేకమైన కృపనుంది ఇక్కడ నుంచి వెళ్ళినట్లుగా సహాయం వచ్చి నీ మందిరంలోని మేలు చేత నింపి పంపుమని వేడుకుంటూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఆశ్రయం తీసుకుందామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి ఇక్కడున్న మనకును సకల పరిశుద్ధులకును ఈ దినం ఆరాధనలో పాల్గొని వాక్యున్న ప్రతి బిడ్డకు ఇది మొదలుకొని ఆయన రాకడ వరకు సదాకాలం తోడి ఉండి ముందుకు నడిపించి బలపరచునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, యేసు నామముల సంపూర్ణ విజయం, అపవాది కలంతకోటి నాశనం. తండ్రి నీ కార్యములు నిరంతరం జయము 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 తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడి మీద దీవించునుగాక. ఆమేన్.